హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు కర్రీ ఏంటో తెలుసా? ఇగో అరటికాయ వేపుడు. అరటికాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు. ఇక్కడేమో పప్పు పెట్టాను పొయ్యి మీద. పప్పు టమాటా. ఇది ఏం పప్పు అనుకుంటున్నారు? ఎర్ర కందిపప్పు. ఓకే, స్టాండ్లో పెట్టుకుందాం. చూసారు, ఈరోజు పప్పు టమాటా అరటికాయ ఫ్రై. నేను ఏమేమి వేస్తానో మీరు చూడండి. ఓకే, ఓకే, పప్పు అయితే అయిపోయింది. పప్పు వేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది. తాలింపు వేసుకుందాం. అరటికాయ వేపుడు. ఈ పక్కన రైస్ పెట్టా. ఆయిల్ వేసుకున్నాం. పప్పు తాలింపుకి ఆయిల్ వేసుకున్నాం. ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్, జ్వరము నిన్నటి నుంచి కొంచెం బాగా నీరసంగా ఉంది. పప్పులో కంపల్సరీగా ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. వేసుకుంటే దాని కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు వంటలో? ఏం చేశారు? నిన్న సాయంత్రం ఏటమాసం ఉండే మీకు చూపించడానికి ఖాళీ లేదు. నాకు బాగా నీరసంగా ఉంది, అందుకనే ఆ వంట చూపించలేదు అనమాట. నేను జీలకర్ర వేసున్నాం పప్పులో. తర్వాత ఆవాలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయ వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం పప్పులో తాలింపులో ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పులో ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. పప్పు తాలింపు అన్నమాట. కరివేపాకు వేసుకుందాం. ఇది పప్పు తాలింపు. కనబడుతుందంటారా మీకు వీడియో? కొంచెం వెంగ వేసుకుందాం. పప్పు తాలింపు వేస్తున్నాను. ఇది ఎర్ర కందిపప్పు. పచ్చ కందిపప్పు అయిపోయింది, నిండుకుంది. అందుకనే ఎర్ర కందిపప్పు నేను కొట్టేలు ఎలా వండుకుంటానో అలా వండుకున్నాను అన్నమాట. అది కనబడుతుంది అంటారా? పప్పు ఇది పప్పు. ఇక పప్పు
బాగుంటుంది, ఈ పప్పు బాగుంటుంది. అది పప్పు అయిపోయింది తాలింపు. ఇప్పుడు అరటికాయ వేపుడికి పప్పు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అరటికాయ వేపుడు కదా ఎక్కువ పడుతుంది. ఈ పక్కన రైస్ అయిపోతుంది. రైస్ అయిపోవచ్చింది. కొంచెం గంజి ఉంచుకుందాం. కొంచెం బాగాలేదు కదా, కొంచెం గంజి కాస్తే నీరసం తగ్గుతుంది. కొంచెం ఎక్కువగా కొంచెం రైస్ ఉంచుకుంటే గంజి ఉంచుకుంటే నాకు రొంపు చేసేసింది అందుకనమాట. అబ్బా కాలిపోతుంది బాబాయ్. సరిపోద్దురండి, అన్నం మగ్గాలి కదా, అన్నం మగ్గిపోదు ఇంకా అలా మగ్గుతుంది. పచ్చి శనగపప్పు వేసుకున్నాం. పచ్చి శనగపప్పు వేసుకున్నామా. సాయమినపప్పు వేసుకుందాం. సాయపప్పు పోపులు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఈ పప్పు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు ప్లేస్ కలిసి వస్తుంది. ఓకే, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎక్కువే పడుతుంది, నేను ఎక్కువే వేస్తాను. అరటికాయ పోపు ఎక్కువ ఆయిల్ ఉండాలి, ఎక్కువ దినుసులు వేసుకోవాలి. మా తాలింపులు అవి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. సరే వేగిపోతున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. పసుపు వేసుకుందాం. ఎక్కువ వద్దు, తక్కువే. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది పోపులు ఎగిపోయినాయి. ఇది ఇప్పుడు అరటికాయలు వేసేసుకుంటాం. అరటికాయలు ముందే కోసి ఉప్పులో నానబెట్టా, ఉప్పులో కడిగి పెట్టా. ఎందుకంటే అరటికాయకి వగరు ఉంటుంది, జిగురు అదంతా పోతుంది అన్నమాట. ఇది అరటికాయ ఇంకెక్కువ ఉన్నా ముగ్గిపోతాయి, పాడైపోతాయి. పప్పు ఉంది కదా, ఫ్రై నంచుకోవడానికి బాగుంటుంది. నేను ఉత్తినే తింటా. అరటికాయ కూర అన్నా ఫ్రై అన్నా ఇష్టం. బాగా నీరసంగా ఉంది ఫ్రెండ్స్. నా చిన్నాను ఊరిలే వచ్చిన కాడి నుంచి నీరసం పట్టుకుంది. బస్సుకి వెళ్ళానండి.
ఆ ఊరు అడావిడికి వెళ్ళొచ్చేటప్పటికి బస్సులో జనాలు చాలా జనం ఉన్నారు. ఆ జనం నొక్కేశారు ఖాళీ లేక, అందుకనే నీరసం వచ్చేసింది నాకు. ఎక్కడికైనా వెళ్తే పడట్లేదు ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకుందాం మగ్గుతుంది అట్లాగా. ఇదిగో రాత్రి మటన్ కూర వండాను, ఇదిగోండి రాత్రి మటన్ కూర. ఇదిగో ఇంకా చాలా ఉంది, ఇంకా ఉంది. నేను ఎక్కువ తిన్నాను మటను, చికెన్ అయినా తింటాను కానీ మటన్ అసలు తిన్నాం. నాకు భయము షుగర్ ఎక్కువైపోద్దేమో అని తిన్నాను అనమాట. ఇంకో కొంచెం గంజి వేసుకున్నాను, గంజి తాగితే కొంచెం నీరసం తగ్గుతుందని. కొంచెం గంజి తాగితే మనకు కొంచెం నీరసం తగ్గుతుంది. ఇవన్నీ చదరాలి. గిన్నెలు కట్ చేసుకుంటే మనకు పని అయిపోద్ది. నల్లేరు కాళ్ళు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కానీ బాగా నీరసం ఉంది నాకు, నా వల్ల అవట్లేదు, దించలేకపోతున్నాను. కొంచెం నీరసం తగ్గాక చేసి చూపిస్తారు. ఆ సరుకులు కూడా ఉండాలి ఎక్కువ, ధనియాలు, పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, కరివేపాకు అన్నీ ఉండాలి. చూపిస్తాను. ఉప్పు వేగుతుంది, అలా కరెక్ట్గా వేకుడు ఇలాగా అలా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కమ్మట వాసన వచ్చిందండి రండి. చూడ అరటికాయ వేసి ఇలా సన్న మంట మీద అలా మగ్గితే చక్కగా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఫ్రై ఊరుకునే తినేయచ్చు. ఇవన్నీ వేసాం కదా, కారం వేయవసరం లేదు. పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం. ఒక్కోసారి అయితే కొబ్బరి కూడా వేస్తాను నేను, అది ఇంకోసారి వండినప్పుడు చూపిస్తాను. కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు నాకు బాగోలేదు కదా, చేయడానికి ఓపిక లేదు నాకు. అందుకనే నేను పెద్ద జ్వరం నిన్నటి నుంచి జ్వరంగానే ఉంది నాకు. మొన్న నైట్ నుంచి, శనివారం నైట్ నుంచి జ్వరంగానే ఉంది. తప్పదు కదా, జ్వరమైనా ఏదైనా తప్పదు, పిల్లలకి భర్తలు వండటం తప్పదు. బాగా నీరసంగా ఉంది నాకు. ఏంటి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ దసరా వచ్చేస్తుంది. దసరా ఆడవిడి అన్నీ చేసుకుంటున్నారా? దసరా చేస్తున్నారు అందరూ, చేసుకోండి ఫ్రెండ్స్. దసరా అంటే విజయవాడ, మా అమ్మగారి విజయవాడ కదా ఫ్రెండ్స్. మా పుట్టిల్లు విజయవాడ, మా అమ్మగారిది విజయవాడ. కనకదుర్గమ్మ ఉన్న ఊరు విజయవాడ. ఎందుకు అమ్మ లేదు, నా లేదు, అన్న లేదు, ఎవరు లేదు, ఎవరు పిలవరు. ఎవరు పిలుస్తారు? అమ్మ నాన్న ఉన్నంత చెప్పి పిలిస్తే వెళ్ళాం కాదు. రెండమ్మ దసరా వచ్చిందమ్మ, సంక్రాంతి వచ్చిందమ్మ, రెండమ్మ 2 రోజులు ఉండేది కానీ రెండమ్మ అంటే వస్తావులే అనేవాడు. ఇప్పుడు ఎవరు పిలిచినోళ్ళే లేదు.
అయ్యో అప్పుడు అమ్మ నాన్న పిలిస్తే వస్తాంలే అని పెద్ద గేర్గా చెప్పాము. ఈరోజు ఎవరు పిలవటానికి లేరు భగవంతుడా అని. ఇంకేం చేస్తామండి, మన ఇల్లే మనకి. ఇది చెల్లి ఉంది విజయవాడలో, ఆవిడ ఆ పిల్లలతోనే వాళ్ళకే సరిపోదు. బొడ్డ ఇల్లు అదే. మనసులో లేనిది బయటికి ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? మనసులో ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా అయ్యో మా అక్క ఉంది పిలుద్దామా పండగ, కానీ వాళ్ళకు ఉండాలి మనసులో. వాళ్ళకి లేనప్పుడు మనం ఎలా వెళ్తాం? మా అమ్మ మా నాన్నతోనే అయిపోయింది అంతా. ఇప్పుడు కొంచెం మంట తగ్గించండి, దగ్గరికి డ్రై అవుతుంది కదా. నీళ్ళే పోయక్కర్లేదు, వాటర్ అవసరంలా, ఇలాగే మగ్గిపోద్ది. అదో ఉడికిపోతుంది. ఇగో చక్కగా ఇలా అయిపోద్ది అన్నమాట. బాగుంటుంది పప్పు కదా, నంచుకుంటే బాగుంటుంది. ఎందుకు పడేయటం, కొన్ని పడేయటం అంటే నాకు అసలు నచ్చదు ఫ్రెండ్స్. ఇలా మగ్గితే చక్కగా చిన్న మంట మీద మగ్గితే కమ్మగా అవుతుంది కూర. ఎప్పుడు కూడా గబగబ ఉండేసుకొని కంగారు పడకండి, సన్న మంట మీదే చక్కగా అవుతుంది కూర. ఆ రైస్ కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది, రైస్ అయిపోయింది. కాసేపు ఉంటే ఈ కూర కూడా వేడెక్కుతుంది. ఆ వేడికి ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.